ప్రార్థన చేసుకుందామండి. పరమందున్న మా తండ్రి, దయగల మా దేవా, మీ ఘనమైన నామమునకు వేలాది స్తుతులు స్తోత్రములు తండ్రి. మహోన్నతుడా, ఇంతవరకు మీ నామమందు మాకు అనుగ్రహించిన క్షేమాన్ని, సంతోషాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రములు తండ్రి. గతించిన కాలం అంతటిలో మీ కృప చొప్పున మమ్మను కాచి కాపాడి నేటి వరకు మీరు రెక్కల చాటున భద్రపరిచినందుకు ఈ ఉదయకాల సమయంలో మీ పిల్లలైన మేము చిన్ని మందగా మీ పాద సన్నిధికి చేరి మీ ఘనమైన నామమును స్తుతించి కీర్తించి కొనియాడడానికి మాకిచ్చిన ఈ చక్కటి అవకాశమును బట్టి మీకే స్తుతి స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం. అల్పులమైన మమ్మల్ని ప్రేమించి ప్రభువా, మా ఆయుష్కాలంలో పొడిగించిన నేటి దినాన్ని మీ పాద సన్నిధిలో మీ మాట చొప్పున ప్రారంభించడానికి సిద్ధపడుచుండగా కొద్దిసేపు మీ సన్నిధిని మాతో ఉంచండి. మీ సహవాసమును మాకు దయచేయండి. మీ పరిశుద్ధాత్మ సహాయము చేత వినుచున్న మాటల్లోని భావమును మేమందరము చక్కగా గుర్తెరిగి మీ చిత్తము చొప్పున జీవించగలిగే భాగ్యమును మా అందరికీ ప్రసాదించుమని సమస్తములో మహిమ ఘనత మీకే ఆరోపిస్తూ మీ కుమారుడైన క్రీస్తు నామమున ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో చేరువచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. నేటి పాఠ్యాంశముగా లూకాసు వార్త 9వ అధ్యాయము లూకాసు వార్త 9వ అధ్యాయము 25వ వచనాన్ని నేటి పాఠ్యాంశముగా మనం చదువుకుందామండి. ఒకడు లోకమంతయు సంపాదించి తన్ను తాను పోగొట్టుకుని ఎడల లేక నష్టపరుచుకుని ఎడల వానికి ఏమి ప్రయోజనము? మరలా చదువుతున్నాను. ఒకడు లోకమంతయు సంపాదించి తన్ను తాను పోగొట్టుకుని ఎడల లేక నష్టపరుచుకుని ఎడల వానికి ఏమి ప్రయోజనము? దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. చదవబడిన మాట, ప్రభువైన యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఈ లోకం నుండి సువార్త ప్రకటిస్తున్న రోజుల్లో మనిషి యొక్క జీవితాన్ని గురించి లోకంలో మానవులందరికీ ఉన్న ఒక పెద్ద ప్రశ్న, అంటే వివేకం కలిగిన వారైతే కనుక ఆలోచించుకుంటారు, వివేకం లేకపోతే కనుక మామూలుగానే ఏదో ఒక పశువులాగానే మనం వెళ్ళిపోయే పరిస్థితి. ఇక్కడ ప్రశ్న ఏంటంటే కనుక లోకంలో మానవులుగా ఉన్న ఏ ఒక్క వ్యక్తిని గురించి ఆలోచించిన ఈ లోక జీవితంలో, అంటే దేవుడు నీకు అనుగ్రహించిన జీవిత కాలంలో నువ్వేం సంపాదించాలని అనుకుంటున్నావు, ఈ లోకంలో ఏది సంపాదించాలని నువ్వు కోరుకుంటున్నావు అనేది యేసుప్రభు అయితే మాత్రం చెప్పిన మాట. ఏమి సంపాదించాలనుకుంటున్నారు మీరు? మీకు ఇవ్వబడిన జీవిత కాలంలో ఒకలాది 70 సంవత్సరాల 60 సంవత్సరాల ఖచ్చితంగా చెప్పలేకపోయినప్పుడు కూడా ప్రతి మనిషికి వారి వారి సామర్థ్యమును బట్టి దేవుడైతే కనుక వారికి ఇచ్చిన జీవిత కాలం ఎన్నాళ్ళు ఉండాలో దేవుడైతే కనుక నిర్ణయించాడు. వారు ఏం చేయాలో కూడా దేవుడైతే కనుక నిర్దేశించాడు. దేవుడైతే కనుక నేను లెక్క పెట్టాడు. నీ జీవితకాలం ఎంతో నీకు తెలియదు. దేవుడు నిన్ను గురించి ఏం ఆలోచించుకున్నాడో కూడా చాలా మందికి తెలియదు. అందుకని ఏదో ఒక జీవితంలో ఏదో పక్కలను చూసి నేర్చుకుని వెళ్ళిపోవటమో, దూరంగా ఉన్న వాళ్ళని చూసి వారిలోనే బ్రతకాలనుకోవటమో, గడిచిపోయిన కాలంలో ఎవరైనా ఉన్నారనుకుంటే వారిని ఆదర్శంగా తీసుకునే కనుక వారిలా బ్రతకాలను కోరుకోవటమో, మనుషులందరూ కూడా వారిని ఆదర్శంగా తీసుకుని ఏదో చేయాలని ప్రయత్నిస్తున్నారు. కానీ అవన్నీ కొంచెం పక్కన పెట్టి వాస్తవంగా నీ జీవిత కాలంలో నువ్వు సంపాదించవలసినది ఏంటి? నీ బ్రతుకాలం అనుకున్నప్పుడు నువ్వేం సంపాదించి నువ్వైతే కనుక ఈ లోకాన్ని నుంచి వెళ్ళిపోతావు అన్నదే యేసుప్రభు అయితే కనుక అడుగుతున్న ప్రశ్న. అప్పుడు లోకంలో చాలామంది తాము సంపాదన అనుకున్నప్పుడైతే కనుక చాలామంది ప్రయత్నిస్తున్నారు. అందరికంటే అత్యధికమైన విద్యాభ్యాసం చేసి జ్ఞానాన్ని సముపార్జించాలని చాలామంది అనుకుంటున్నారు. లేదా తమకు తెలిసిన తెలివితేటలు బట్టో, ఎదుటివాడిని మోసపరచో, లేకపోతే కష్టపడో ఏదో ఒకటి చేసి మొత్తం మీద అందరికంటే ఎక్కువ ధనాన్ని సంపాదించాలని మరికొంతమంది ప్రయత్నిస్తున్నారు. లోకాన్ని సంపాదించాలనుకున్నప్పుడు అందులో ప్రజల్ని ఏదో దేశభక్తిని నూరు పోసకల దేశం కోసం బ్రతకాలనుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు. లోకపరంగా కుటుంబాన్ని బట్టో లేకపోతే కనుక తన వారు అనుకున్న వాళ్ళ కోసమైతే కనుక తాము అర్పించుకుని వారిని అయితే కనుక అయిన వారు అనుకున్న వాళ్ళు సాధించి సంపాదించాలనుకున్నవారు మరి కొంతమంది. సంపాదన అనుకున్నప్పుడు ఈరోజు లోకంలో పదవులో, ఉద్యోగాలు ఇదే కదా సంపాదన అంటే. ఈరోజు నువ్వు ఏం సాధించావు నీ జీవిత కాలంలో అనుకుంటే కనుక చాలామంది చెప్పేదిగో పలానదని చూపిస్తారు. కానీ యేసుప్రభు అడుగుతున్న ప్రశ్న అంటే కనుక మనందరికీ చెప్తున్న ఆలోచన, నువ్వు సమాధానం అయితే కనుక నువ్వు వెతుక్కోవటమే. కాకపోతే అక్కడ చెప్తున్న మాట ఏంటంటే, ఇంతకీ నువ్వు సాధించి సంపాదించింది ఏదైతే ఉన్నదో రేపటి దినాన్న నీతో పాటు వస్తుందా? నువ్వు దేని కొరకైతే కనుక నీ జీవితకాలాన్ని అయితే కనుక వ్యర్థపరుచుకున్నావో, ఒకళ్ళు పెట్టుబడి పెడుతున్నావో,
నీ జీవితకాలం ఉదయం లేచింది మొదలుకు రాత్రి పడుకునేంత వరకు. ఎంత అంటే కనుక సొలొమోను చెప్తున్నాడు, కొందరు వేకునే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకుంటాడు. వారు ఎప్పుడు కూడా సూర్యోదయం వాళ్ళు చూడకుండా ఉండే రోజు ఉండదండి. అంటే పడుకొని ఉండే పరిస్థితి రాదట. తెల్లవారుజాము 3 గంటలు లేచే వాళ్ళు ఉన్నారు, రాత్రి 11 గంటల వరకు కూడా పనిచేసే వాళ్ళు ఉన్నారు. ఇంత కష్టపడి మీరు చేస్తున్నారు, ఏమి సాధించాలని? ఏం సాధించాలి? మీరేం సాధించుంటారు ఎన్నాళ్ళ వరకు? ఒకరు కొద్దిపాటి ఊహ తెలిసిన వాడు, కొద్దిపాటి అనుభవ జ్ఞానం కలిగిన వారు ఎన్నాళ్ళు నేనేం సాధించాను ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటారా? ఎవరిని మీరైతే కనుక సంపాదించుకున్నారో ఒక్కసారి చూడండి. ఒకళ్ళు ఏదైనా మిగిలింది అని అనుకుంటే కనుక ముందు కూడా ఇలాగే కంటిన్యూ అయిపోండి. ఇప్పటివరకు నేను ఏదైతే కనుక సాధించి సంపాదించానో అది నాతో పాటే ఉందని మీరు అనుకునేటట్టయితే ఇక మిగిలిన జీవితకాలం కూడా దాని కొరకే కష్టపడండి, అది చేసుకోవడానికి ప్రయత్నించండి. కానీ వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు ఒక్కసారి కనుక మీకు ఇన్నాళ్ళు మీరు చేసిన పని మీద కనుక కొద్దిపాటి ఆలోచన కనుక మీకు కలిగితే, ఏముంది, నా భార్య మెప్పు పొందాలని చాలామంది ఆశపడ్డారు, నా భర్తను సుఖపెట్టి సంతోషపెట్టి ఆయన దగ్గర గౌరవ మర్యాదలు పొందాలని మరికొంతమంది అనుకున్నారు, తన పిల్లని ఏదో చేయాలని ప్రయత్నించే వాళ్ళు చాలామంది ఉన్నారు. లేకపోతే కనుక తల్లిదండ్రులను అయితే కనుక గొప్పగా గౌరవించి సన్మానించాలనుకున్నవాడు, అన్నదమ్ములను బట్టో, కుటుంబీకులను బట్టో, స్నేహితులను బట్టో, అధికారులను బట్టో, నాయకులను బట్టో, దేశాన్ని బట్టో, లేకపోతే ఉన్నారు కదా కులమును బట్టి, మతమును బట్టి కూడా చాలా మంది అయితే కనుక ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. సంపాదించుకున్న ఆస్తిపాస్తుల దగ్గరికి వచ్చిన, చదువుకున్న చదువు దగ్గరికి వచ్చిన, ఎన్ని చేసినప్పటికీ చివరికి మీతో పాటు మిగిలేదేంటి? చివరికి మీతో పాటు ఈ రోజు వరకు మిగిలిందేంటి? ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకోండి. ఇన్నాళ్ళు మీరు దేనికోసమైతే కనుక ప్రయాసపడ్డారో, దేని కొరకైతే మీ జీవితకాలాన్ని వెచ్చించారో, దేని కొరకైతే కనుక మీరు కష్టాలని కన్నీళ్ళని దిగమింగుకున్నారో, కన్నీరు కార్చారా రక్తం కార్చారని కూడా వద్దండి. చూడండి, మీరు చేసింది ఈ రోజు మీ చేతిలో మిగిలింది ఏంటో చెప్పగలరా? ఒకళ్ళు ఈ రోజు ఏదైనా మిగిల్చుకున్నారనుకోండి, పర్వాలేదు, ఇది నాతో పాటు వస్తుందని కనుక మీరు అనుకునేటట్టయితే, నా దగ్గర మిగిలింది అనుకుంటే కనుక తప్పకుండా మిగిలిన జీవితకాలాన్ని కూడా ఇలాగే వెచ్చించండి. ఇదే పద్ధతిలో మీరు వెళ్ళిపోయి ఎవరు మిమ్మల్ని అడగరు. మీకు తృప్తి కలిగిస్తే కనుక, ఇన్నాళ్ళ మీ జీవితం కనుక ఒకళ్ళు మీ సంతృప్తి కలిగించినట్లయితే మాత్రం ఇదే విధంగా కొనసాగండి. కానీ ఒక్కసారి కానీ వెనక్కి తీర్చి చూసినప్పుడు ఏదో ఉందని మనకు కావాలనుకుని చెప్పి మనం ఏదో మనం సంతృప్తి పరచుకోవడానికి ప్రయత్నిస్తున్నామో, లేదా మనుషుల ముందైతే కానీ గొప్ప చేసుకుని ప్రయత్నిస్తామే తప్ప, వాస్తవంగా వెనక్కి తిరిగి చూసుకుంటే మందంటూ ఏమీ మిగలేదన్న సంగతి మీకు అర్థం కావట్లా. కొద్దిపాటి వివేకంతో ఆలోచిస్తే, నీ పిల్లలు కనుక్కుని కష్టపడి పెంచావు కదా, రైట్, ఉంటారా నీ పిల్లలు నీతో పాటు? నువ్వు కట్టుకున్న నీ భర్త భార్య ఒకవేళ కనుక నీవే కనుక లేకపోతే, లేదా కానీ ఈ లోకాన్ని నుంచి నువ్వే కనుక వెళ్ళిపోతుంటే, నేను కూడా వస్తాను అనుకునేటట్టుగా నీతో పాటు పరుగులు పెట్టడానికి నీ భర్త భార్య సిద్ధపడుతున్నారా? నీ తల్లిదండ్రుల దగ్గరకు వచ్చినా, నీ అన్నదమ్ముల దగ్గరకు వచ్చినా, లోకంలో నీ స్నేహితుల దగ్గరకు వచ్చినా, నువ్వు సంపాదించుకున్న ఆస్తిపాస్తుల గురించి నువ్వు మాట్లాడతావా? లేదా లోకంలో అయితే నువ్వు పేరు తెచ్చుకున్నా అంటే పేరు ప్రఖ్యాతుల గురించి మాట్లాడతావా? పదవుల గురించి మాట్లాడతావా? ఏదైనా కానీ రేపటి దినాన్ని నాతో పాటే వస్తుందని నువ్వు అనగలవా? ప్రభువైన యేసుక్రీస్తు వారైతే మాత్రం ఒక మాట చెప్తాడండి. అంటే ఇక్కడ ఈ మాట చదివే ముందు ఒకలా దీన్ని వివరణ తీసుకునే ముందు యేసు ప్రభు చెప్పిన మాట ఏమో తెలుసా? ఒకడు లోకమంతయు సంపాదించి తన ప్రాణమును పోగొట్టుకుంటే ఏంటి ప్రయోజనం? నువ్వు ఏదో సాధించి సంపాదించాలనుకున్నా కానీ ఇంతకీ నీ ప్రాణాన్ని దక్కించుకోవటం నీ వల్ల అవుతుందా? అదొక్కటే ప్రశ్న అండి. ఒకడు లోకమంతయు సంపాదించి తన ప్రాణమును పోగొట్టుకుంటే ఏమవుతుంది? ఏం జరుగుతుందో తెలియదు. నీవే లేనప్పుడు ఏమవుతుంది? నీవే లేనప్పుడు నువ్వు సంపాదించుకున్నది ఎవరిదవుతుంది? ఒకవేళ కనుక ఈ రాత్రికే కనుక నీ ప్రాణం పోతే ఎట్లా అన్నాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తున్న మాట. నేటి దినాన్ని నువ్వు కనుక ఈ లోకం వచ్చి వెళ్ళిపోతే నువ్వు సంపాదించుకున్నదంతా ఎవరిదవుతుంది? నువ్వు సంపాదించుకున్నదంతా ఎవరిదవుతుంది? మరి దేని కొరకు ఇన్నాళ్ళు ప్రయాసపడ్డావో చెప్తారా? పోనీ కూడా నేను పట్టుకెళ్తానని ఎవరైనా చెప్పగలరా? మీ తాతలు ఒకరు కనుక ఏదైతే సంపాదించారో వాళ్ళు కూడా పట్టుకెళ్ళలేదు, మీరు చూశారు కదా. మీ తండ్రులు ఏదైతే సంపాదించారో చూశారు కదా. లోకంలో మనకంటే ఎంతో గనులు, గొప్పవాళ్ళు, దేశాన్ని పరిపాలించిన వాళ్ళు అయితే కనుక ప్రజలందరూ తమ గుప్పిటి పట్టుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అందులో ఎంతోమంది అందగత్తులు ఉన్నారు, ఎంతోమంది బలవంతులు ఉన్నారు, గొప్ప ధనవంతులు ఉన్నారని. ఒకటి కాదు, ప్రపంచానికి గుప్పిటి పట్టుకున్న మహా సామ్రాజ్యాన్ని చక్రవర్తులు ఉన్నారని. వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు ఏం పట్టుకెళ్లారు? ఒకవేళ ది గ్రేట్ అలెగ్జాండర్ అని కనుక పిలిపించుకున్న ఒకవేళ అలెగ్జాండర్ గురించి వస్తే గ్రీకు వీరుడు కదా ఆయన. ఆ గ్రీకు వీరుడు ఆయన గ్రీసు దేశానికి చెందినవాడు. కేవలం ఒకళ్ళు 24 సంవత్సరాల వయసులోనే, 23-24 సంవత్సరాల వయసులోనే తన రాజ్యాధికారాన్ని చేపట్టి తన తండ్రిని చనిపోయిన తర్వాత 33 సంవత్సరాల వయసు వచ్చినప్పటికల్లా, అంటే సుమారుగా కేవలం ఒక 10-11 సంవత్సరాల వయసులోనే అతనైతే కనుక తను అనుకున్నది సాధించాలనే ఉద్దేశంతో ఆ గ్రీసు దేశం మొదలు పెట్టుకునైతే కనుక మన ఇండియా వరకు వచ్చేటట్టాడు. ఎందుకంటే అన్నీ కూడా నేను హస్తగతం చేసుకోవాలి, అందరూ నా చేతిలో ఉండాలి, నేను చెప్పిన మాటకి అందరూ కూడా లోబడి ఉండాలని ఆలోచన. ప్రపంచంలో ఏ సొత్తు అయితే ఉందో, ఏదైతే విలువైన సంపద ఉందో అదంతా కూడా నా సొంతం కావాలి.
అవన్నీ నాకే చెందాలని ఉద్దేశంతో అయితే మాత్రం అతను యుద్ధాలు చేసుకుని వచ్చాడండి. కానీ అతను 33 సంవత్సరాలకి చనిపోయాడండి. అతను అంత గొప్ప చక్రవర్తి, సమస్తము తన చేతిలో పెట్టుకున్నవాడు. ఆ రోజు ఒకవేళ కనుక ఆరిన నేల మీద నాగరికత తెలిసిన జనం అనుకుంటే కనుక ఆల్మోస్ట్ అందరి మీద అయినైతే కనుక పరిపాలన చేస్తారని చెప్పొచ్చండి. పర్వాలేదు, కనీసం అట్లీస్ట్ ఒక 70-80% వరకు అతను సాధించి సంపాదించినట్టే. కానీ వెళ్ళేటప్పుడైతే మాత్రం ఆ 33 సంవత్సరాల వయసులో అతను వెళ్ళిపోయేటప్పుడు తనకున్న అధిపతులకైతే చెప్పాడంట, నేను 3 కోరికలు, అంటే నేను 3 శాసనాలు చేస్తున్నాను, ఒక రాజుగా చెప్తున్నాను, నేను చెప్పిన మాట వినండి అని చెప్పి అతను చనిపోయాడట. అతను చనిపోయిన తర్వాత అయితే మాత్రం నేను వెళ్ళేటప్పుడు ఒకవేళ కనుక నాకు కలిగింది ఏదైతే ఉన్నదో నన్ను గురించి ఆలోచించినప్పుడు అయితే మాత్రం పని చేయండి. నేను వెళ్ళేటప్పుడైతే కనుక నా పాడి మీద నేను సంపాదించిన వెండి, బంగారు, రత్నాలు, వజ్రాలు, వైడూరాలు ఉన్నాయి కదా, అవన్నీ కూడా నా శవం మీద చల్లేయండి, నా పాడి మీద చల్లండి అన్నాడట. ఎందుకంటే కనుక ఇలాగ సంపాదించుకున్నదంతా కూడా దాని మీద చల్లటానిక. ఈరోజు మనము కూడా సంపాదించుకుంది రేపటి దినాన్ని మనం చనిపోయిన తర్వాత మన పాడి మీద చల్లించుకోవడానిక. మన జీవితకాలం అంతా వెచ్చించింది దేని కొరకంటే కనుక అందరికీ ఇది మాత్రం తెలియాలన్నాడట. కానీ దురదృష్టం ఏంటంటే మనిషికున్న గొప్ప నైజం ఏంటంటే, లోకమందు ఉన్న దుష్టుని యొక్క గొప్ప ఆ తంత్రం ఏంటంటే, మంచి విషయాలు ఎప్పుడు కూడా పొరపాటున ఎవరికి మనుషులకు తెలియనివరండి. మనిషి బాగుపడేది ఏదైనా ఉందనుకుంటే ఆ విషయాన్ని మాత్రం తెలియనివారు, కానీ చెడగొట్టేది ఏదో సాధించు, ఏదో సంపాదించని నేను రెచ్చగొట్టి నీ జీవితకాలాన్ని వ్యర్థం చేసే వాళ్ళు ఉన్నారే తప్ప, ఇంతకీ నీ జీవితకాలంలో నువ్వు సంపాదించవలసిన ఉత్తమమైనది ఏంటన్న సంగతి మాత్రం ఎవరు ఈ రోజు గ్రహించలేకపోతున్నారు. ఎవరు తెలియనట్లేదండి. ద బెస్ట్ ఏంటి నీ బ్రతుక్కి? రోమిలాసిన పత్రికలో పౌలు గారు చెప్తున్నారు, ఏది ఉత్తమమైనదో. మనుషులు ఎప్పుడు కూడా ద బెస్ట్ కోరుకోండి. నీ జీవితానికి ఏది ఉపయోగకరమైనది ఏంటి? నిలువెల్లా ఎప్పుడు కూడా ఆయాసంతో ఉండటమేనా? దివారాత్రములు ఎప్పుడు ప్రయాసతో బ్రతకటమేనా? ఎందుకు పరుగు పెడుతున్నావో తెలియకుండా పరుగులు పెడితే ఇదేనా లైఫ్ అంటే? జీవితం అంటే కనుక ఇంతేనా? ఇక దీనికి ఎప్పటికీ విడుదల దొరకదా? లోకపరంగా ఎలాంటి ఆయాసంతో ఎవరైతే ఉన్నారో వారిని గురించి ప్రసంగి భక్తుడు సొలొమోను ఒక మాట చెప్తాడు, ఈ యుద్ధమందు వారికి విడుదల దొరకదు కదా. ప్రతిరోజు యుద్ధమే కొంతమందికి. ఆ యుద్ధం అంటే ఎవరి మీదే కాదు, చివరికి తమ మీద తామే యుద్ధం చేసుకునే పరిస్థితి. తమ శరీరాన్ని తామే నలగొట్టుకున్నారు. తమ కష్టానికి తామే హేతువులు అవుతున్నారు తెలుసా? ఎప్పుడు చూసినప్పటికీ ఏదో ఒకదన ఆలోచన, శారీరకమైన ఆలోచన, మానసికమైన ఆలోచన, ఇప్పుడు కూడా సెంటిమెంటల్ గానో లేకపోతే నేను ఏదో సాధించాలనే ఉద్దేశంతోనో ఉపయోగలేని దాని కొరకు ఎతికినకి ఈరోజు పరుగులు పెట్టే పరిస్థితి ఈరోజు మనుషులకు ఉందని. అందుకని ఉత్తమమైనది ఏంటో కోరుకున్నాను. అప్పుడైతే కనుక ఆయన కూడా చెప్పాడట, అలెగ్జాండర్ చక్రవర్తి గారు చెప్పారట, నేను వెళ్ళేటప్పుడైతే కనుక నా పాడి మీద అయితే నేను సంపాదించినవంతా కూడా చల్లండి అన్నాడట. అంటే ఇంతమంది ఉసురు కట్టుకున్నాడు, ఎన్నో యుద్ధాలు చేసేంటే కనుక ఎంతో మంది ప్రాణాలు పోయినాయి తెలుసా? ఎన్నో దేశాలు అయితే కనుక అతలకుతలం అయిపోయినాయి. ఎంతో మంది వేదనాభరితంగా మారిపోయారు. ఎంతో మంది అంగవైకల్యంతో ఉండిపోయారు. కాళ్ళు చేతులు తెగిపోయిన వారో, లేకపోతే ప్రాణాలు పోగొట్టుకున్నవారో, భర్తలు పోగొట్టుకుని విధవరాలుగా మారిపోయిన వారో, ఒక్కటి కాదు కదా, తల్లిదండ్రులు పోగొట్టుకుని తెక్కునిగా అనాథలుగా మిగిలిపోయిన బిడ్డలో ఎవరైనా ఒక యుద్ధం చేస్తే కనుక ఆ యుద్ధం వల్ల కలిగే నష్టం అపారంగా ఉంటుందని. చేసిన వాడికి ప్రాబ్లం ఏమీ లేదండి, వాళ్ళు బాగానే ఉంటారు. కానీ ఎవరైతే కనుక అందులో బలైపోయారో, మధ్యలో ఎవరైతే ఉన్నారో వారి వల్ల చాలా నష్టం కలుగుతుందండి. ఇంతమంది ఉసురు కట్టుకు సంపాదించిన ఆ వెండి, బంగారంలో, వజ్రాలు, రత్నం, మైనిక్యాలు అనుకున్నప్పుడు అవన్నిటిని కూడా తన పాడిమే చాలమన్నాడట. చివరికైతే కనుక తను సమాధి చేసేటప్పుడు కూడా చెప్పాడట, నా చెయ్యి అయితే కనుక పైకి పెట్టప్పుడు నన్ను సమాధి చేయండి అని. అక్కడ కాల్చడం కాదులేండి, గ్రీకు సంస్కృతి కదా సమాధి చేయటం. అప్పుడైతే నా చెయ్యి పైకి పెట్టి అందరికీ ఒట్టి చేతులతో నేను వెళ్ళిపోతున్న సంగతి తెలిసేటట్టుగా నా చెయ్యి అయితే కనుక పైకి పెట్టి మీరైతే కనుక పోడ్చున్నాను అన్నట్టు. అన్నిటికంటే ముఖ్యంగా ఇంకో మాట చెప్పాడట, నాకు ఎవరైతే కనుక వైద్యం చేశారో, అంటే నాకు రోగం వచ్చింది కదా, రాజవైద్యులు మీరు అందరూ కూడా ఎక్కడెక్కడి నుంచి వచ్చారు, వైద్యం చేసి నా ప్రాణాన్ని కాపాడతానని మీరు చెప్పారు. కానీ నా ప్రాణాన్ని మీరు కాపాడలేరు, ఆ సంగతి నాకు తెలుసు. మీరు వైద్యం చేసినంత మాత్రం చేత నా ప్రాణం కాపాడలేరు. ఒకళ్ళ ప్రాణం కాపాడాలనుకుంటే కనుక ఆ పరలోకముందున దేవుని వల్ల తప్ప మీ వల్ల కాదు. మీరు పాడే మొయ్యటానికి పనికొస్తారే తప్ప మీరేదో ప్రాణాలు ఇవ్వటానికి పనికిరారన్న సంగతిని ప్రపంచానికి తెలియచెప్పడం కోసం నన్ను మోసుకునేటప్పుడు మీరేం చేయాలి తెలుసా? వైద్యులు ఎవరైతే ఉన్నారో వారే నా పాడిని మొయ్యాలి కదా అన్నట్టు. ఆ రోజు డాక్టర్లకైతే కనుక ఆయన ఇచ్చిన సర్టిఫికెట్ కానీ లేకపోతే కనుక వారికి ఇచ్చిన విలువ వాళ్ళు ఏం చేయగలరంటే కనుక నా పాడిని మీరు మొయ్యండి, నేను సంపాదించింది నా పాడి మీద చల్లండి, లేకపోతే నేను చనిపోయినప్పుడైతే కనుక నా చెయ్యి పైకైతే ఇలా పూడ్చిపెట్టండి అన్నారట. అంటే ఇది ఆయన చనిపోయినప్పుడు చెప్పాను కాదని, గ్రేట్ అని ఆయన అయితే బిరుదు పొందుకున్న ద గ్రేట్ అలెగ్జాండర్ అన్నాడు. చిన్న వయసులో, కేవలం అతను 33 సంవత్సరాల వయసులో చనిపోయినప్పటికీ ఆయన సంపాదించుకునే పేరు ప్రఖ్యాతులు ఇప్పటికీ చరిత్ర పుస్తకాలు ఉంటుంది. ఇది కథ కాదు, ఇది కథ కాదు కదా, అందరికీ తెలిసిన సత్యమే, చరిత్రలో ఉంటుంది. అది చదివినప్పుడైనా మనకేం గుర్తు రావాలి? ఏం సాధించాడు? అంత గొప్ప చక్రవర్తి కూడా ఏదో సాధించాలని కోట్ల కొలది ధనం కూడబెట్టుకుంటాడు. చక్రవర్తి అంటే అర్థం ఏంటండి? ఆయన ఏలుబడిలో ఉన్న ప్రజల సొమ్మంతా తనదే.
తన కంటికి ఏది కనపడితే కనుక అది తెచ్చుకొని అనుభవించగలిగే స్థితి కలిగిన వాడు చక్రవర్తి అంటే. అతని పెద్ద పెద్ద మహారాజులు ఓడిపోయిన వాళ్ళందరూ కూడా ఆయన ముందే కనుక సాగిలిపడి ఒక బానిసలుగా దాసులుగా పనిచేశారు. అన్ని దేశాలను జయించుకొచ్చాడు ఆయన. కానీ చివరికి ఆయన ఏం సాధించాడు? ఈరోజు ఆ గనక మీ చరిత్ర కనుక తెలిస్తే యేసు ప్రభు రావటానికి దాదాపు 300 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన అండి అది. ఆ అలెగ్జాండర్ చక్రవర్తి చనిపోయిన తర్వాత 300 సంవత్సరాలకు యేసు ప్రభు వచ్చాడు. ఆయన కూడా వచ్చి ప్రపంచాన్ని జయించాడు. కానీ అలెగ్జాండర్ చక్రవర్తిలా మాత్రం కాదు. కత్తి పుచ్చుకుని కర్ర పుచ్చుకుని కాదు, యుద్ధం చేసి గెలవమని నేను చెప్పలేదండి. లోకంలో చాలా మంది అయితే కనుక కొద్దిపాటి అజ్ఞానంతో ఉన్నవాళ్ళు, అరకొర జ్ఞానంతో ఉన్న వాళ్ళు అయితే కనుక ఎదుటివాడి మీద యుద్ధం చేసి కత్తితో వారిని జయిస్తేనే ఇది విజయం అని చెప్పేవాళ్ళు ఉన్నారు. ఇలా జయించి కత్తితో విజయం సాధించాలనుకుంటే కనుక ఎన్ని ప్రయత్నాలు చేస్తారో, ఏదో ఒక సమయంలో నువ్వు కూడా ఓడిపోతావు కదా. ఏదో ఒక సమయంలో నువ్వు ఓడిపోతావు కదా. ప్రపంచ ప్రఖ్యాత బాక్సింగ్ ఛాంపియన్ ఒక ఆయన ఉన్నాడండి. ఇప్పుడైతే కనుక బాక్సింగ్ గురించి పెద్ద పట్టించుకోవట్లేదు. కానీ ఒక 1980s కనుక మీరు అనుకునేటట్టయితే ఆ మాట చెప్పేటప్పుడైతే కనుక అప్పుడు మైక్ టైసన్ అని ఒక ఆయన ఉన్నాడండి. ఆ 80s 90s అయితే కనుక ఆయన పెద్ద పేరు ప్రఖ్యాతులు కలిగిన వాడు. ఆయన అయితే కనుక ఒకవేళ కనుక వరల్డ్ స్థాయిలో కనుక జరిగిన పోటీలు అనుకుంటే దాదాపు 34 పోటీల్లో పాల్గొన్నాడు. ఆ 34 కూడా ఏకపక్షంగానే గెలిచేశాడండి ఆయన 34 కూడా ఏకపక్షంగానే గెలిచేశాడండి. ఇక రావటం వెంటనే కొట్టేయటం ఒక విత్ ఇన్ ఫ్యూ సెకండ్స్లో కూడా ఒక పోటీ అయితే కేవలం 36 సెకండ్లోనే ముగిసిపోయిందండి. దాదాపు అరగంట సేపు జరగవలసింది, ఇది అరగంట అంటే 36 నిమిషాలు జరగవలసిన పోటీ కూడా కేవలం 36 సెకండ్లో ముగిసిపోయిందండి. అంటే అంత మహాబలశాలి. ఒకరి తర్వాత ఒకరు నేను ప్రపంచానికి ఎతికి మహాబలును కదా నిరూపించుకుని ప్రయత్నించాడు ఆయన. పోటీ అనుకున్నప్పుడు ఎప్పుడు కూడా ఒకరితో ఆగదండి. ఒకరిని గెలిస్తే కనుక ఇంకొకరు ఎవరో ఛాలెంజ్ చేస్తారు. ఆ రెండవని గెలిస్తే మూడవడు వస్తాడు, మూడవని గెలిస్తే నాలుగోవాడు వస్తాడు. నువ్వు పోరాటం చేయాలనుకుంటే కనుక కత్తితోనే గెలవాలి, ఫైటింగ్తోనే చేయాలనుకుంటే కనుక ఒకరి తర్వాత ఒకరు. కానీ ఏదో ఒక రోజుకి ఎవరో ఒకరు ఆ టైసన్ని గెలిచేవాడు ఒకరు ఉంటాడుగా. ఆ టైసన్ని గెలిచేవాడు ఒకరు ఉంటాడు కదా. చివరికైతే మాత్రం ఒక సమయానికి వచ్చేప్పటికల్లా తన ఒంట్లో పట్టు తగ్గిపోయింది. ఒకసారి అయితే కనుక ఎదుటివాడు గెలిచాడు. ఒక్కసారి గెలవటం అలా ఓడిపోవటం అలవాటైన తర్వాత ఇక ఎన్నిసార్లు ప్రయత్నించినప్పుడు కూడా ఇంకా టైసన్ గెలవలేకపోయాడు. ఒకప్పుడు నేనే కదా గొప్ప అనుకుని చెప్పి అందరి ముందైతే కనుక ఆహా అనిపించుకున్నవాడు ఈ రోజైతే కనుక ఒక ఏమీ కాని పరిస్థితిలో ఏదో హోటల్లో సర్వర్ లేకనో లేకపోతే కనుక చిన్నపిల్లలకైతే కనుక ఏదో ఆట బొమ్మ లేకనో ఆయన అయితే కనుక ఉండిపోయాడు. తెలుసా, ఓడిపోయాడండి. ఏం గెలిచాడంటే ఒకప్పుడు ప్రపంచాలు అయితే కనుక అన్ని ఒకరి దేశాల మీడియాలో కూడా ఆయన గొప్పగా ఎక్కేస్తారు. ప్రపంచానికి మహాబలుడు కదా అని ఫోటోలు నేనైతే కనుక చదువుకున్న రోజుల్లో చూసినప్పుడైతే కనుక ఆయన గురించి గొప్పగా. ఈరోజు ఆయన చూస్తుంటే కనుక బాధ అనిపిస్తూ ఉంటుందని. లోకంలో మనిషి ఏమనుకుంటాడంటే కనుక ఈరోజు నేను ఉన్నాను కనుక నా భవిష్యత్తు కూడా ఎలాగే ఉంటుందనే ఉద్దేశంతో కాని వాటి కోసం ప్రయత్నిస్తాడు. నేను అందరినీ గెలుస్తున్నాను కదా అనుకుంటాడు. కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, తాడిని తన్నేవాడిని కూడా తన్నేవాడు ఒకడు ఉంటాడట. వాడు తలను తన్నేవాడు ఒక ఉంటాడని లోకంలో పెద్దలు చెప్పిన మాట. ఈరోజు మన దగ్గరికి వచ్చినప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, ఎప్పుడు నేను గెలవలేను, ఏదో ఒక రోజు ఓడిపోతాను. మన బ్రతుకులో ఏదో ఒక రోజు మనం ఓడిపోతామని. అందుకని చివరికి చనిపోయినప్పుడు కూడా పెద్దవాళ్ళు అంటారు, ఇన్నాళ్ళు పోరాడి చివరికి ఏమైపోయాడు, ఓడిపోయాడు. ఆయన రోగం చేతిలో ఓడిపోయాడు, మరణం చేతిలో ఓడిపోయాడు కదా అని చెప్తారు. ఒంట్లో బలిమి ఉన్నంతసేపు, చేతిలో డబ్బులు ఉన్నంతసేపు మనం పోరాటం చేసి చాలా మంది ముందు గెలుస్తాం. కానీ ఎప్పటికీ గెలుపు మాత్రం ఉండదండి. ఓ సమయానికి ఖచ్చితంగా మనిషి ఓడిపోవాల్సిందే. మృత్యువు చేతిలో ఓడిపోయాడు కదా అంటారు. చివరికి టైటిల్ అయితే కనుక చాలా చక్కగా మంచి అయితే కనుక వినటానికి సభ్యతగా ఉండేటట్టుగా పదాన్ని పలుకుతారండి. ఏదో ఒక రోజు మనం ఓడిపోతాం తెలుసా. లోకంలో ఎప్పుడు గెలుపు మాత్రం మనదే కాదండి. నీ భార్య మీదైనా కానీ ఏదో ఒక రోజు నువ్వు ఓడిపోతావు. నీ భర్త మీదైనా కానీ ఏదో ఒక రోజు నువ్వు ఓడిపోతావు. ఈ రోజు ఒకళ్ళు వాడిని గెలుస్తున్నావేమో. నీ పిల్లల చేతిలో కూడా నువ్వు ఓడిపోయే రోజు ఒకటి ఉంటుంది తెలుసా. నీ పిల్లల చేతిలో కూడా, చివరికి నీ దగ్గర పనిచేసే సేవకుల చేతిలో కూడా ఏదో ఒక రోజు నువ్వు ఓడిపోతావు. నువ్వేదో అనుకుంటున్నావేమో, నీకంటే చిన్నవారు ఎవరైతే ఉన్నారో, చివరికి నీ మనుములు మనమరాండ్ర గురించి ఎవరైతే అన్నావో ఆ మునిమనుములు మునుమరాండ్ర చేతిలో కూడా నువ్వైతే కనుక ఓడిపోయే రోజు ఒకటి వస్తుంది. ఎందుకంటే నువ్వేమీ చేయలేని స్థాయి స్థితిలో ఉంటావు. నేను మంచమే పడుకోబెట్టయితే కనుక వాళ్ళైతే నవ్వుతున్న రోజున నువ్వు వాళ్ళు ఏమీ అనలేవు, ఏమీ చేయలేని పరిస్థితి. నీకు ఇవ్వబడిన సమయంలో మాత్రమే నీ ఒంట్లో ఓపుకున్నప్పుడే అది డైనమిక్ రేంజ్ అంటారని. అంటే ఈ టైంలో మాత్రం నువ్వు ఏదైనా చేయగలవు, తర్వాత నువ్వు చేయలేవు. ఆ చేయకుండా ఆ రోజు ఓడిపోయే ముందే నీకు అర్థం కావాల్సింది తెలుసా, ఈ రోజు నేను ఏదో పెద్ద ప్రయాసపడినంత మాత్రం చేత నా వలన ప్రపంచానికి వనుగురేది ఏమీ లేదు. ఒకవేళ కనుక మంచి థీమ్లో ఉన్నంతసేపు మన ఏ ఆలోచన చెప్పినప్పుడు కూడా ఆహా ఓహో అని చప్పట్లు కొడతారని. మన టైం ఉన్నంతసేపు, మనకి దేవుడిచ్చిన సమయం ఉన్నంతసేపు కూడా ఆ సమయంలో అందరూ మనల్ని పొగుడుతారు. ప్రపంచాన్ని పరిపాలించే నాయకులు అనుకున్నా, మన దేశాన్ని రాష్ట్రాన్ని పరిపాలించే నాయకులు అనుకున్నా మీరు చూడండి, ముందున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే కనుక ఏలుబడిలో ఉన్నంతసేపు వారిని ఆకాశానికి ఎత్తేస్తారు ప్రజలందరూ కూడా.
వారు ఏది చెప్పినప్పుడు కూడా వారైతే కనుక చక్కగా వారిని అయితే కనుక చప్పట్లు కొడుతూ భజన చేస్తూ ఊహా అంటారు. కొన్నాళ్ళకి వారిని ఓడించి మరొకరు వస్తారు. ఎవరైతే అధికారంలోకి వస్తారో ఇప్పుడు పొగడతంత ఎవరికి వెళ్ళిపోతుందో తెలుసా? గడిచిన వాళ్ళ గురించి ఈరోజు ఎవరు ఆలోచించరండి. మనకంటే ముందెళ్ళిపోయిన వారి గురించి ఎవరు కూడా ఆలోచించరండి. ఈరోజు ఎవరైతే ఫేమ్లో ఉన్నారో వారినే. అది క్రికెట్ ఆట దగ్గరికి వచ్చినా, సినిమా పాట దగ్గరికి వచ్చినా, యాక్టర్ దగ్గరికి వచ్చినా, నటన దగ్గరికి వచ్చినా, మీరు ఏదైనా కానీ గతించిపోయి ఒకప్పుడు ఒక వెలిగినాయి అవన్నీ కూడా. ఒకప్పుడైతే కనుక అందరి నోళ్ళలో నానేరు, అందరి చేత పొగడ్తలు పొందించుకున్నారు. మరి ఈరోజు ఏరి? ఈరోజు వాళ్ళందరూ ఎక్కడికి పోయారు? మర్చిపోతుందండి ప్రపంచం. ఇంతు మర్చిపోతుంది. ఎందుకు మర్చిపోతుంది? రేపటి దినాన నిన్ను కూడా మర్చిపోతారు తెలుసా? ఎవరో కాదు, నీ భార్య నిన్ను మర్చిపోద్ది. నీ భర్త నిన్ను మర్చిపోయే రోజు ఒకటి రాబోతుంది. నీ కొడుకు కూతురు కూడా గుర్తుపెట్టుకోరు. నీ తల్లిదండ్రుల, నీ అన్నదమ్ముల, నీ స్నేహితుల, లోకంలో నువ్వు ఎవరైతే కనుక ఒకలా ఎవరి కోసమైతే ప్రయాసపడ్డావో వారు కూడా నేను మర్చిపోతారు. ఉన్నంతసేపు పొగుడుతారంతే. ఉన్నంతసేపు నేను ఏదో బొజ్జగిస్తుంటే కనుక అంటారు కదా, ముందు ఒక మాట వెనక ఒక మాట. నువ్వు ఎదురుగా కనపడినంతసేపు ఒకలా ఉంటారు, నువ్వు లేనప్పుడు మరొకలా మాట్లాడతారు తెలుసా? ఆ సమయంలో అయితే నువ్వు నేర్చుకోవాల్సింది, తెలుసుకోవాల్సిన గుణపాఠం అని ఒకటే. ఇదంతా ఒట్టి అబద్ధం, మిథ్యే కదా. ఇది కేవలం తాత్కాలికం. ఇది కాదు నేను సాధించి సంపాదించాల్సింది. అప్పుడు ప్రభువుని యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి ఏది మిగలదన్న సంగతి నాకు అర్థమైంది. సో నేనేం సంపాదించాలనుకుంటే కనుక అప్పుడు యేసు ప్రభువు ఒక మాట చెప్పాడు. ఒకడు లోకమంతయు సంపాదించి తన ప్రాణమును పోగొట్టుకోవటం వల్ల తనకు ప్రైజ్ లేదు. కానీ లోకమంతా కాదనుకున్న ముందు నీ ప్రాణాన్ని రక్షించుకో. నీ ప్రాణాన్ని రక్షించుకో అంటే దాని అర్థం ఎప్పుడూ కూడా తన ప్రాణంతో ఈ లోకంలో ఉండాలని కాదండి. నిన్ను నువ్వు సంపాదించుకో. నీ ప్రాణం అంటే ఎవరి గురించి కాదు, నిన్ను నువ్వు సంపాదించుకో. ఎవరి గురించి కాదు, ముందు నన్ను నేను సంపాదించుకున్న చూడాలి. చాలా మంది అయితే కనుక తమ్మును తామైతే కనుక ఈరోజు కిచ్చిపరుచుకుని పక్కవాడిని గౌరవిస్తారు. చూడండి, భార్యాభర్తల మధ్యలో ఒక సంబంధం ఉంది అనుకున్నప్పుడు భర్త ఎంత మొరటుగా ప్రవర్తిస్తున్నా, చేయకుండా ఎన్నో పొరపాట్లు చేస్తున్నా, భార్యకైతే మాత్రం తప్పు అనిపిస్తుందండి. తనకంటే ఒక ఆత్మాభిమానం ఉంటుంది, తానైతే కనుక చేయాలని ఉంటుంది. కానీ చాలా సందర్భాల్లో లోకమే కట్టుబాట్లను బట్టో, లేకపోతే భర్త మీద ఉన్న ప్రేమను బట్టో తను చెప్పాలని కూడా చెప్పకుండా చివరికి తాను చంపుకొని అంటారు కదా, నా మనస్సాక్షిని చంపుకుని పని చేస్తున్నాను అంటారు. ఎవరి కోసం నువ్వు ప్రయాసపడుతున్నావు అంటే కనుక చాలా మంది అంటే తెలుసా, నేను చేసేది తప్పు, ఇది జరిగేది కూడా కాదు, అదైతే మేలుకరం కూడా కాదు, కానీ నన్ను నేను చంపుకుని పని చేస్తున్నాను, నా మనస్సాక్షిని చంపుకుని పనిచేస్తున్నాను. ఎదుటివారి కొరకు ఉద్యోగంలో అయితే కనుక చేసేటప్పుడు అది మంచి పని కాదని తెలిసినా ఇచ్చిన లంచాన్ని బట్టో లేకపోతే కనుక బలాత్కారాన్ని బట్టో నా మనస్సాక్షిని చంపుకుని పనిచేసే వాళ్ళు ఉన్నారు. మానాన్ని చంపుకుని పనిచేసే వాళ్ళు ఉన్నారు. అభిమానాన్ని చంపుకుని పనిచేసే వాళ్ళు ఉన్నారు. ఈరోజు మనిషి తనకు తాను వినియోగించుకోవట్లేదండి. ముందు తను తానైతే కనుక మనిషి ఇచ్చేసుకోవట్లేదు, కానీ పక్కోడి గురించి మనిషి ఆలోచిస్తున్నాడు. ఏమో నేను అంటే కనుక నా భర్త బాధపడతాడేమో, నేను కనుక ఏమనంటే నా భార్య ఫీల్ అవుతుందేమో, నా కొడుకు కూతురు బాధపడతారేమో, నా అన్నదమ్ములు బాధపడతారేమో, అధికారులు, నాయకులు, స్నేహితులు, ఎంతసేపు కూడా తన గురించి తాను ఈరోజు మనిషి ఆలోచించుకోవట్లేదండి. అందుకని ఈ రోజైతే మనుషులు అయితే కనుక ఆత్మాభిమానం లేకుండా ఉన్నారు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఏదీ లేదు. ఈరోజు నేను చేయాలి కదా, నాకంటూ ఉండాలి కదా, నాకంటూ ఒక జీవితం ఉంది కదా. రేపటి దినాన్ని వీళ్ళెవరూ రానప్పుడు మరి నేనంటూ మిగలాలి కదా. నేను వెళ్ళే రోజులు వచ్చినప్పుడు నాతో పాటు ఎవరో రాడు కదా, ఆ రోజు నేనంటూ ఒకరు నిలబడాలి కదా. అన్నవాళ్ళు ఎవరూ లేరండి. ఈరోజు జీవితం అంతా కూడా ఎవరో ఒకరి కోసం తాకట్టు పెట్టి బ్రతికేయటమే, ఎవరో ఒకరిని సంతోష పెట్టడం కోసమో, ఎవరో ఒకరిని ఆనందపరచడం కోసమే. ఏ ఆనందం నీకొద్దా? ఎప్పటికీ నువ్వే బాధపడతావా? ఎప్పటికీ నువ్వే కన్నీళ్ళు పెట్టుకుంటూనే ఉంటావా? ఎవరి కోసం నువ్వు బ్రతకటం ఏంటి? నాకంటూ ఒక జీవితం దేవుడు ఇచ్చాడు కదా, నాకంటూ ఒక సంతోష ఆనందాన్ని దేవుడు ఇచ్చాడు కదా, ఇవి పాడు చేసుకుని నేను వేరే వాళ్ళ కోసం బ్రతకటం ఏంటి? మనిషికి ఎప్పుడు ఈ ఆలోచన రాదా? యేసుప్రభువు ఒకటే అంటున్నారు, లోకంలో మన సినిమాలు చూస్తున్నాం అనుకోండి, యుద్ధాలు చూస్తున్నాం అనుకోండి, వాటిలో మీకు తెలిసి వచ్చేదేంటి? నీతి బాగానే చెప్తారండి, సినిమా వాళ్ళు చక్కని నీతి చెప్తారు. బుద్ధి లేకుండా మనం అయితే మాత్రం అది నేర్చుకోకపోవటం మన తప్పు, కానీ వాళ్ళు బాగానే చెప్తారు. ఒక దర్శకుడో కథా రచయిత దగ్గరికి వచ్చేప్పైతే కనుక చాలా మంది చక్కనే రాస్తారండి. వాళ్ళు చెప్పాలనుకున్నది చక్కనే చెప్తారు, కానీ అర్థం చేసుకునే శక్తి మనకి లేకుండా పోతుంది. అందులో ఎవరో ఒక హీరో గారు ఉంటారు, ఆ హీరో గారు బ్రతకడం కోసం అయితే కనుక వాడి కోసం ఎంతోమంది చచ్చిపోవాలి. కన్న తల్లిదండ్రులు చచ్చిపోయినప్పుడు కూడా మనం లెక్క చేయమండి. అన్నదమ్ములు చనిపోయినా, ఇంకోటి చనిపోయినా, ఇంక్వైరీ అయిపోయినా, ఎన్ని ప్రాణాలైనా పోవచ్చు, లేకపోతే ఎన్ని జీవితాన్ని నాశనం అయిపోవచ్చు. కానీ ఆ హీరో గారు మాత్రం సుఖంగా ఉండాలి. ఆ హీరోయిన్ గారు అయితే కనుక వాళ్ళిద్దరు కలిసి వాళ్ళైతే రొమాంటిక్ లవ్ సాంగ్ అయితే కనుక పాడుకోవాలి. దీనికోసం ఎన్ని ప్రాణాలు పోయినా పర్లా. అంటే ఎవడో సంతోషంగా ఉండటం కోసం నువ్వు పోవాలా? ఓ దేశపు రాజు యుద్ధానికి వెళ్తున్నాడు అనుకుంటే కనుక ఆ రాజు ఉండాలి అనుకుంటారు. మా రాజు గొప్పడని చెప్పడం కోసం అయితే కనుక ఆ దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా ప్రాణాలను ఫనంగా పెట్టాలి. వారైతే కనుక భోజనం చేయకుండా ఒక పూట ఉపవాసం అయితే కనుక డబ్బులు అయితే కనుక యుద్ధానికి పంపించాలి. ఇదేగా మన వాళ్ళు నేర్పించేది. అంటే హీరో గారు ఎవరో ఉన్నారు, ఆ హీరో గారికి గెలవడం కోసం మనం అర్పించాలి. ఇదేగా మనం నేర్చుకుంది కూడా ఈరోజు.
దేశభక్తి పేరుతోనో, కులం పేరుతోనో, మతం పేరుతోనో, లేదా జాతి పేరుతోనో నేర్చుకునేది ఏంటి? ఇంతకీ నీ గురించి ఆలోచించనీయరండి. ఎంతసేపు కూడా అక్కడ ఆలోచిస్తారు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, నీ జీవితం వరకు వస్తే నువ్వు హీరో కదా, నీ భార్యకి నువ్వు హీరో తెలుసా, నీ పిల్లలకైతే నువ్వే హీరోవి, నీ భార్యకి నువ్వే హీరోవి, నువ్వేంటి వేరే హీరో కూడా పడుతున్నావేంటి? నీ జీవితానికి నువ్వు హీరో అన్న సంగతి నీకు తెలీదా? ఒకళ్ళు నువ్వు కనుక పోతే కనుక నీ భార్య పిల్లలు అయితే కనుక అనాథలు అవుతారన్న సంగతి నీకు తెలుసా? ఒకటి నీ దగ్గర ఉన్న సొమ్మంతా కూడా మరొకరికి ఇస్తే కనుక నీ భార్య పిల్లలు వీధిని పడతారు, మీకే తినడానికి తిండి లేదన్న సంగతి నీకు తెలుసా? ఎంతసేపు కూడా పక్కోళ్ళ గురించి ఆలోచించుకోవటం మనకి అలవాటు అయిపోయింది. ఈ మానసికమైన బానిసత్వంతో మనం బ్రతికిపోతున్నాం తప్ప, నా వరకు వస్తే కనుక నేను హీరోని కదా. దేవుడు ఏ ఒక్కరి గురించి ఆలోచించేప్పుడు కూడా ఆయన ఇమేజ్లో సృష్టించానన్నాడు, ఆయన పోలిక చొప్పున అన్నాడు. నీ వరకు వస్తే కనుక నీ కుటుంబానికి నువ్వే హీరో, నీ భార్య వరకు వస్తే కనుక నీ భార్యకి నువ్వే హీరో, నీ బిడ్డల దగ్గరికి వస్తే నువ్వే హీరో. అంతేగాని ఎవరినో గొప్పని చేసి నువ్వేంటి వారికి దాసత్వం చేస్తున్నావు? నీ ప్రాణాన్ని ఎవరికో అర్పిస్తున్నావు అన్నావు, కానీ మరి నీ కొరకు అర్పించే వాళ్ళు ఎవరు ఉన్నారా? నిన్ను బ్రతికించడానికి ఎవరు ఉన్నారా? ఒకసారి ప్రశ్నించుకోండి. ప్రతి జీవితానికి విలువ ఉంది. ప్రతి వ్యక్తి కూడా అయితే కనుక ఆ దేవుని పోలిక చొప్పున ఈ లోకానికి వచ్చాడు. ఏ ఒక్క వ్యక్తి మరొకరికైతే కనుక ఊడిగించి చేయాల్సిన పరిస్థితి కానీ ఒకరి కోసం బ్రతకాలేదు. లోకంలో ఈరోజు జీవనోపాధి కోసం తెలివి గల వాళ్ళు ఒకలా బతుకుతున్నారు, తెలివి లేని వారు మరొకరు బతుకుతున్నారు. తమకిచ్చిన జ్ఞానం చొప్పున కొంతమంది బతుకుతున్నారు, రెక్కల కష్టంతో మరికొంత బతుకుతున్నారు. ఎవరు చేసినప్పుడు కూడా, ఎవరి విధానంలో వాళ్ళు వెళ్ళినప్పుడు కూడా, ఎన్ని చేసినా చివరికి నీ వ్యక్తిత్వం దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం నా వరకు వస్తే కనుక నా బ్రతుకు నేనే హీరోని కదా, నా బ్రతుకు దగ్గరికి వచ్చినప్పుడు నేనే హీరోని కదా, నా కుటుంబానికి అయితే కనుక నేనే రాజుని, నా భార్య దగ్గరికి వచ్చినప్పుడు నేనే ఆవిడకైతే కనుక హీరోని అనుకునే పరిస్థితి ఈరోజు ఉందా? నా భర్తకి నేనే హీరోయిన్ అనుకునే పరిస్థితి ఉందా? ఈరోజు తమ్ముని గురించి అయితే కనుక ఈరోజు ఎవరు ఆలోచించలేదు, కానీ పక్కోడిని పొగడటానికి ప్రయత్నిస్తున్నారు. ఆ పొగడితే నీకెందుకు రావట్లేదు? ఈరోజు నిన్ను గురించి నువ్వు ఆలోచించట్లేదంటే రేపటి దినాన కనుక ఈ లోకయాత్ర ముగిసిపోయింది అనుకుంటే, ఈ లోకయాత్ర ముగిసి వెళ్ళిపోతాను అనుకుంటే కనుక ఆ రోజు నీతో పాటు ఎవరిని వస్తారా? ఆ రోజు అప్పుడు ఆలోచించుకుంటావా నేను ఎవరినని? నీకోసం ఏం సమకూర్చుకున్నావు నీకు అని అర్థమవుతుందా? ఈరోజు అందరి కోసం అన్నీ సమకూరుస్తున్నావు నువ్వు, నీకోసం అంటే ఏమీ చేయకుండా ప్రతిదానికి నిన్ను తగ్గించుకోవటం, నీ మనస్సాక్షి కనుక చంపుకుని బ్రతుకుతున్నావు అనుకుంటే కనుక ఏమవుతుంది? నీ మనస్సాక్షికి చంపుకుని బ్రతికితే కనుక అన్నాళ్ళు ఉండిపోతారు. ఏదో ఒక రోజు ఎత్తికి నీ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లాల్సిన రోజున నీకంటూ ఏమీ వద్దా? అందుకని దేవుడు ఏమన్నాడు తెలుసా? నీ మనస్సాక్షి ఎక్కడో లేదు, నీతో పాటు ఉండే వ్యక్తి ఎవరో లేరు, మనమే దేవునిలో చెలిస్తున్నాం కదా. ఈరోజు మనుషుల కోసం ఆలోచించే మనము ఈరోజు మనకంటూ ఈ స్థితి ఇచ్చిన దేవుని గురించి ఎప్పుడన్నా ఆలోచించారా? నువ్వు రేపటి దినాన్ని వెళ్ళబోయే లోకాన్ని గురించి ఎప్పుడన్నా ఆలోచించారా? రేపటి దినాన్ని వెళ్ళేటప్పుడు నాతో పాటు ఎవ్వరూ రాన సంగతి సత్యం. నువ్వు ఒంటరిగానే వెళ్ళాలి తప్ప ఈరోజు నువ్వు ఎంతమంది భార్యను కట్టుకున్నా, ఎంతమంది భర్తలను చేసుకున్నా, నువ్వు ఎంతమంది పిల్లలను కనుక్కున్నా, ఎన్ని ఎకరాలు సంపాదించుకున్నా, ఇవేవి కూడా నీతో వచ్చేవి కావు. నువ్వు కేవలం నువ్వు అనుకుంటావు కదా మంచి కోసమో, మంచితనం కోసమో, మంచి పేరు ప్రఖ్యాతుల కోసం కూడా పడతాయి ఏంటి అవేనా? మనుషుల యొక్క పొగడుతున్న వాళ్ళు పొగిడిన వాళ్ళే రేపటి దినాన్ని నీ వల్ల ప్రయోజనం ఎదుకుంటే ఆ రోజు చెయ్యి అంటారు తెలుసా. ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే నువ్వు సంపాదించిన మంచితనం ఏంటి ఒకసారి వెనక్కి తిరిగి చూడు. నువ్వు సంపాదించిన పేరు ప్రఖ్యాతులు ఎంతవరకు ఒకసారి వెనక్కి తిరిగి చూడు. లోకంలో ఏదో చేశారని నువ్వు అంటున్నావే తప్ప ఈ రోజు వరకు అవి ఉన్నాయా? ఉంటాయా? మనుషులైతే కనుక అనుకూలంగా ఉంటే, వారికి అవసరం ఉంటే కనుక నేను ఆకాశానికి ఎత్తి పొగుడుతారు. నీ అవసరత లేదనుకుంటే కనుక ఆ క్షణమే నిన్ను గురించి ఎత్తి కనుక హీనంగా మాట్లాడతారు. క్షణంలోనండి నీ పేరు ప్రఖ్యాతులు ఎంతసేపు నిలబడావు. నీకు ఇచ్చిన బిరుదులు లేకపోతే మరొకటి కూడా ఎవరు పట్టించుకోరండి. నీకున్న ఆస్తిపాస్తులు కూడా ఎంత త్వరగా వచ్చినాయో అంతే త్వరగా కరిగిపోతాయి తెలుసా. ఏది మిగలదు, చివరికి మిగిలేదు నువ్వు. వెళ్ళే నువ్వైతే కనుక నీ కొరకు ఏం సంపాదించుకున్నావు? నేను లోకం కోసం కష్టపడి, ఎవరి కోసమో కష్టపడి నష్టపోయిన మాట నీ నోటంటే మాత్రం రావద్దు. 99% మంది అందరూ కూడా చనిపోయేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ఈ మాట చెప్తారని. వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు మాత్రం లోకల్ మనుషులు ఈ మాటే చెప్తారు. ఏముంది నేను వెనక్కి తిరిగి చూసుకోవడానికి? ఎవరెవరి కోసమో బ్రతికాను, ఎవరెవరి కోసమో నా జీవితాన్ని తాకట్టు పెట్టాను, చివరికి నేను ఏమీ లేకుండా నేను ఒంటరిగా వెళ్ళిపోతున్నాను కదా, అన్నీ పోగొట్టుకుని నేనైతే కనుక ఒంటరిగా వెళ్ళిపోతున్నాను కదా. నిజమండి, అది జీవిత సత్యం కదా. ఆ సంగతి నీకు అర్థమైతే కనుక ఏం చేయాలి? ఈరోజు బ్రతికే బ్రతుకు నీకంటూ ఏమైనా సాధించుకున్నావా? నీకంటూ సంపాదించుకున్నావా? నువ్వు చనిపోయినప్పుడు కూడా నీతో పాటు ఉండేది ఏదైతుందో దాన్నే సంపాదించమని కదా దేవుడు చెప్తుంది. ఈరోజు లోకంలో ఉన్నప్పుడే నువ్వు సంపాదించుకోవాల్సిందేంటి? నీ ధనము రాదన్న సంగతి స్పష్టంగా తెలుసు, నీ కుటుంబీకులు నీతో పాటు రారన్న సంగతి స్పష్టంగా తెలుసు, నీకున్న పేరు ప్రఖ్యాతులో, నీ పదవులో, ఉద్యోగంలో ఏది రాదన్న సంగతి క్లియర్గా తెలుసు అందరికీ. మరి వచ్చేదేంటి కూడా? నీ కూడా వచ్చేదేంటి? లేకపోతే దినాన్ని వెళ్ళిపోయేటప్పుడు నీతో పాటు వచ్చేదేంటి? నీ వారనుకున్న వాళ్ళు ఎవరు రాకపోయినా నీతో పాటు వచ్చేది మాత్రం ఒక్కడే కదా, నువ్వు నమ్ముకున్న నీ దేవుడు. ఒకవేళ నీ జీవిత కాలంలో కనుక ఆ దేవుని యందు నువ్వు విశ్వాసం ఉంచి
మనుషుల కోసం కాకుండా దేవుని చిత్త ప్రకారం కనుక జీవించినట్లయితే, ఆ దేవుని సంకల్పాన్ని ఈ లోకంలో నెరవేర్చడం కోసం నీ వంతు ప్రయత్నం కనుక చేసినట్లయితే, ఈ లోకంలో నువ్వు చేసిన పనికి రేపటి దినానైతే మాత్రం దేవుడు దానికి తగినట్టే కనుక జీతం ఇస్తా అన్నాడు. నువ్వు ఈ రోజు కనుక దేవుని చిత్త ప్రకారం కనుక నువ్వు జీవించినట్లయితే రేపటి దినాన పరలోకమున దేవుని సన్నిధిలో నువ్వు ఉండటానికి అవకాశం ఉంటుందనేదే దేవుడు చెప్తున్న మాట. నువ్వు నష్టపోకు. నీ వంటి ఈ లోకంలోకి వచ్చినందుకు గాను, దేవుడు నీకు జీవితకాలాన్ని ఇచ్చినందుకు గాను, ఆ దేవుని చిత్తమును బట్టయితే కనుక నేను లాభపడ్డాను కదా, ఈ లోకయాత్ర నాకు సంతృప్తిగా ఉంది. ఉన్నంతకాలం నేనైతే కనుక ఆ దేవుని కొరకు పనిచేశాను, ఆ దేవుడే ఈ రోజు నన్నైతే కనుక తన సన్నిధికి తీసుకెళ్తానని నమ్మకంతో ఎవరైతే వెళతారో నిజంగా వాళ్ళ బ్రతుకులన్నీ కూడా ధన్యమండి. కాబట్టి ప్రియులారా, పరలోకముందున దేవుడు 7 దినములు సృష్టించినప్పుడు వారానికి 7 రోజులు అన్నప్పుడు, ఆ 7 రోజుల్లో అయితే కనుక చివరి రోజు అన్నాడు ఆయన. ఆ రోజు విశ్రాంతి దినం. ఒకవేళ ఈ రోజు ఆదివారాన్ని అందరూ కూడా విశ్రాంతి దినం అని అనుకుంటున్నారు క్రైస్తవులు అందరూ కూడా. మిగతా వాళ్ళు కూడా అలాగే సెలవు కూడా ఇస్తారని ఆదివారం అందుకునే సెలవిస్తారు. 6 రోజులు నీ జీవనోపాధి కోసం నువ్వు కష్టపడినా ఈ ఒక్క రోజు విశ్రాంతి దినం అనుకున్న రోజు ఈ రోజు దేవుని కోసం ఆలోచించు. ఇంతవరకు ఈ 6 రోజులైతే కనుక నీ వృత్తిని బట్టో, వ్యాపారాన్ని బట్టో, నీ వ్యవసాయమో, నీ ఉద్యోగమో, మరొక దాని గురించో, పిల్లలైతే చదువుని గురించో, అయితే మరొక దాని గురించో కష్టపడ్డారు. కరెక్టే. ఇది విశ్రాంతి దినం అనుకున్నప్పుడు ఈ ఒక్క రోజునే కానీ ఆ దేవుని కోసం అయితే కనుక పరిపూర్ణంగా నువ్వు ఆలోచించడానికి ప్రయత్నించు. నీ జీవిత పరమార్థం ఏంటో తెలుసుకో. నేను ఈ లోకంలోకి ఎందుకు వచ్చాను, నేను చేయాల్సిన పని ఏంటి. తల్లిదండ్రుల గురించి ఆలోచించి తల్లిదండ్రులు చెప్పిన పని చేశాను, భర్త భార్య గురించి వచ్చి వాళ్ళ గురించి పనిచేశాను, పిల్లల కోసం కష్టపడ్డాను, లోకం కోసం కష్టపడ్డాను. కానీ నేను ఈ లోకానికి పంపించి మరలా తన దగ్గర చేర్చుకునే దేవుని కొరకు నేను ఏం చేశాన సంగతి ఒకసారి ఆలోచించండి. లోకంలో మనుషులందరి కోసం మనమైతే ప్రయాసపడుతున్నాం, దేని కొరకు మనం కష్టపడుతున్నాం. కానీ దేవుని కోసం ఎప్పుడైనా ఆలోచించి ఆయన చెప్పిన పనిని ఎప్పుడైనా చేశారా? అందుకని వారంలో ఒక రోజు అయితే కనుక ఆయన గురించి ఆలోచించమనే ఆయన అయితే కనుక సృష్టి ఆదిలోనే విశ్రాంతి దినాన్ని అయితే కనుక దయచేశాడు. ఈ విశ్రాంతి దినమన్నా కానీ ప్రతి ఒక్కరు కూడా ఆ దేవుని సన్నిధికి చేరటానికి, ఆ దేవుడు మనకు అప్పగించిన పని ఏమై ఉన్నదో తెలుసుకోవటానికి, ఆ దేవుని సన్నిధిలో మనం నెరవేర్చవలసిన బాధ్యతను సక్రమంగా నెరవేర్చి లోకమందు ఆయనను మహిమపరిచి చేసిన పనికి తగినట్టుగా రేపటి దినాన క్షేమముగా పరలోకానికి చేరటానికి మనమందరం కూడా ప్రయత్నిద్దాం. అట్టి కృప దేవుడు మనందరికీ నీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. పరమందున్న మా తండ్రి, దయగల మా దేవా, మీ ఘనమైన నామమునకు వేలాది స్తుతులు స్తోత్రములు తండ్రి. మమ్మల్ని ప్రేమించారు ప్రభువా. ఇంతవరకు మీ కృపను బట్టి మమ్మల్ని ఆదరించినందుకు మీకే స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. అల్పులమైన మమ్మల్ని ప్రేమించి మా ఆయుష్కాలంలో పొడిగించిన నేటి దినాన్ని మీ పాద సన్నిధిలో ప్రారంభించుకోవడానికి ప్రభా మేమందరం సిద్ధపడుతున్నాం. సహాయం చేయండి తండ్రి. నేటి దిన విశ్రాంతి దినం ప్రభా. గడిచిన 6 రోజులు ప్రభా లోకమందు మాకు అప్పగించబడిన మనుషుల యొక్క బాధ్యతలను బట్టి ప్రభా కష్టంతో, కన్నీళ్లతో, చెమటోర్చి ప్రభా మేమైతే కనుక పనిచేసాం. నేటి దినాన్ని ప్రభా మా కొరకు విశ్రాంతి అన్నారు. మీ సన్నిధిలోకి ఎవరు వస్తే వారు విశ్రాంతి. మిమ్మల్ని గురించి ఆలోచించిన ప్రతి ఒక్కరికి కూడా విశ్రాంతి దక్కుతుంది ప్రభా. మీ కుమారుని యేసు ఇచ్చిన పిలుపుని బట్టి ప్రయాసపడి భారము మోసుకుంటున్న సమస్త జనులారా నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానని తెలియజేశారు. మా తల్లిదండ్రులు కూడా ఇవ్వలేదు ప్రభా. మా భర్త భార్యలో మా బిడ్డలు కూడా మాకు విశ్రాంతిని ఇవ్వట్లేదు. లోకాధికారుల దగ్గరికి వచ్చినా, నాయకుల దగ్గరికి వచ్చినా ఎంతసేపు మమ్మల్ని అయితే ప్రభా తండ్రి వారి అవసరతల కోసం వాడుకుని మమ్మల్ని ప్రయాసపడుతున్నారే తప్ప ఎవరు కూడా ప్రభా మా విశ్రాంతిని గురించి ఆలోచించేవారు లేరు. మీ కుమారుడు పిలిచిన ఆ పిలుపుని బట్టి మేమందరం నేటి దినాన మీ పాద సన్నిధికి చేరి మీరు అనుగ్రహించే ప్రభా ఆ విశ్రాంతిని మేమందరం పొందుకోవటానికి దినమెల్లా ప్రభా మీ ఆలాపంతో బ్రతకటానికి కావాల్సిన సహాయం దయచేయమని మహిమా ఘనత మీకే ఆరోపిస్తూ మీ కుమారుడైన క్రీస్తు నామమున ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి.